హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మా ఇంటి వంట టమాటా బాగారా గోంగూర పచ్చడి అండి చేసుకున్నాం. చూద్దామండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1/2 kg టమాటాలు తీసుకున్నానండి, వాష్ చేసి పెట్టుకున్నాను. 1/2 స్పూన్ జీరా తీసుకున్నానండి, 1/2 స్పూన్ సాజీరా తీసుకున్నాను. గరం మసాలా, మెంతులు 1/2 స్పూన్ అండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, షుగర్ ఒక 1/2 స్పూన్ వరకు తీసుకున్నానండి, కస్తూరి మేతి, పల్లీలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, నువ్వులన్నీ, ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. దీనికి కావాల్సిన కొత్తిమీర, కరివేపాకు, ఒక్క మునగాకు తీసుకున్నానండి. ఈరోజు ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా లేట్ చేయకుండా. ముందుగా టమాటాలు కట్ చేసుకుంటున్నానండి. ఈ పై పార్ట్ వరకు తీసేసేయాలి టమాటాకి. ముందుగా మసాలాలు రెడీ చేసుకున్నామండి. స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడుతున్నాను. ఒక 1/2 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. 4 ఎండుమిర్చి వేస్తున్నానండి. ఎండుమిర్చి, పల్లీలు 3 స్పూన్స్ వరకు ఉన్నాయండి, కొంచెం వేయించి పెట్టుకుని ఉండండి. రెండు నమూనాల కొబ్బరి ముక్క, 2 స్పూన్ నువ్వులండి. పల్లీలు మిరపకాయలు కొంచెం వేగాక వేద్దాం. కొబ్బరి వేస్తున్నానండి. 2 నమూనాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొబ్బరి వేస్తున్నాను. నువ్వులు 2 స్పూన్లు, ఒక ప్లేట్లో తీసుకున్నామండి. ప్లేట్లో తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకునేద్దాం. కొంచెం ఒక 1/2 స్పూన్, ఇంకా 2 డ్రాప్స్ వేసాను అనుకోండి. అది ఆయిల్ వేసాను. ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఫైన్ పీసులు కట్ చేసుకున్నాం కదండి టమాటాలు. ఈ టమాటాలు కూడా వేద్దామండి. ఉల్లిపాయ 50% వేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం. చల్లారిపోయినాయండి, మిక్సీ పట్టుకొని వస్తాను. ఉల్లిపాయలు కూడా చల్లారండి, 2 మిక్సీ పట్టుకొని వస్తాను. మసాలా ఇలా మెత్తగా పట్టుకొని వచ్చానండి. టమాటా ఉల్లిపాయ కూడా ఇలా పట్టానండి. ఈ 2 పెట్టుకున్నానండి. స్టవ్ ముట్టించి అదే పాన్ పెడుతున్నానండి. నీట్ ఎక్కాక ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. నేను ఆయిల్స్ అనేవి మారుస్తూ ఉంటానండి. ఒక వారం పప్పు నూనె, ఒక వారం పన్నీర్ నూనె, ఒక వారం సన్ఫ్లవర్, ఒక వారం ఆలివ్ ఆయిల్, ఇలా మారుస్తూ ఉంటానండి. ఈ టమాటాకి ఆలివ్ ఆయిల్ వాడటం చాలా శ్రేష్టం అండి. సో అందుకే ఈరోజు నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. కరివేపాకు చేస్తున్నాను. మునగాకండి, గతంలో చెప్పుకున్నాను కదా, ఏదైనా పులుసు కూరలో మునగాకు వేసుకొని మునగాకు కూడా తీసేస్తున్నాను. టమాటా ఆనియన్ పేస్ట్ వేస్తున్నానండి. ఫ్రై చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసాను. మెంతి కూర అండి,
ఒక 2 స్పూన్ల వరకు మెంతాకు వేస్తున్నానండి. ఒకవేళ మెంతాకు లేకపోతే మీరు మసాలా వేయించుకునేటప్పుడే మీరు మెంతులు కూడా వేసుకోవచ్చు, లేదంటే 2 కొద్ది కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, ఈ టమాటా ఆనియన్ 1 నిమిషం ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్ వేసేస్తుంది. కారం వేస్తున్నానండి. మనం ఆల్రెడీ ఎండుమిర్చి మసాలాలు వేసుకున్నాం, ఒక హాఫ్ స్పూనే వేస్తున్నానండి. పసుపు ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్ కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా వేస్తున్నానండి. జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత చింతపండు రసం పోద్దామండి. అన్నీ ఒక్కసారి కలిపి మూత పెట్టి ఉడకనిద్దామండి. ఇది ఉడికే వరకు టైం పడుతుందండి. పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేసుకున్నాం. ఈలోపు మనం గోంగూర పచ్చడి తయారు చేసుకున్నామండి. ఈ గోంగూర పచ్చడి కోసం ఒక పాన్ పెడుతున్నానండి. గోంగూర మా టెర్రస్ మీద గోంగూర అండి, ఎర్ర గోంగూర తీసుకున్నానండి. ఈరోజు 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ముందుగా పల్లీలు వేస్తున్నానండి. ఇది రాయలసీమ స్టైల్ గోంగూర పచ్చడి అండి. సో వీళ్ళు ఖచ్చితంగా పల్లీలు వేస్తారండి. ముందుగా పల్లీలు వేపుకున్నాం. పల్లీలు వేగిపోయాయండి. ఒక 10 వరకు ఎండుమిర్చి వేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా దూరగా వేపుకోండి, మరి బ్లాక్ టర్న్ అవ్వనివ్వకండి. మిరపకాయలు కొద్దిగా వేగాక ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వరకు ఆవాలు వేస్తున్నానండి. ఇది తీసి పక్కన పెట్టుకున్నామండి. ప్లేట్లో చల్లారనిద్దాం. ఈ పాన్లో మనం కరిగి పెట్టుకున్న గోంగూర వేస్తున్నానండి. లేటాకు ఇలా ఎక్కువ కనిపిస్తుంది కానీ ఉడికే వరకు చాలా తక్కువ అయిపోతుంది. ఈ గోంగూరలో ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకొని ఉడుకుతున్నామండి. గోంగూర ఉడికిపోయిందండి. చూడండి, గోంగూర ఉడికేలోపు నేను పల్లీలు వేసి దంచుకున్నాను. మనకు కన్వీనియంట్గా అమ్ముతుందండి. ఈ స్టవ్ మీద మార్చుకుంటాను నేను. పక్కన పెట్టేస్తానండి. సిమ్లో పెట్టుకొని పెడుతున్నానండి. ఇలా ఆయిల్ పైకి తేలింది. చూడండి, ఆయిల్ పైకి తేలాక ఈ టమాటాలని పిండి ఇలా జ్యూస్ అంతా పిండేసి ఇలా పెట్టాలండి. స్టవ్ అయితే సిమ్లోకి టర్న్ చేయాలండి. లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పట్టదండి. మూత పెట్టేసి సిమ్లో ఒక 10 మినిట్స్ వరకు బాగా వండుతామండి. పల్లీలు ఉప్పు వేసేసి ఇలా దంచాలండి. ఇప్పుడు మిరపకాయలు వేసి దంచుదామండి. మనం ముందు పల్లీలు ఉప్పు వేసి దంచాలండి. ఆ తర్వాత మిరపకాయలు వేసి దంచుతున్నాను. మిరపకాయలు కూడా మెరిగిపోయినాయండి. ఇప్పుడు గోంగూర వేస్తున్నాం. చూడండి, మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గోంగూర వేస్తున్నాం. ఇది ఎర్ర గోంగూర తీసుకున్నానండి. లేతది కాబట్టి త్వరగా ఉడికిపోయింది. ఈ స్ప్రింగ్ ఎల్లిగడ్డ వేస్తున్నాను. ఉడికిందేమో చూద్దామండి. టమాటాలు కొంచెం మెత్తబడ్డాయండి. ఈ టైంలో మనం ఒక 1/2 స్పూన్ షుగర్ వేస్తున్నానండి. ఇందులో షుగర్ వేస్తేనే బాగుంటుందండి. కొద్దిగా చూడండి, ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. గరం మసాలా అండి, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర అండి, కస్తూరి మేతి కొంచెం నలిపి వేద్దామండి. ఒక్కసారి కలిపి
ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఈ మసాలా పట్టేంత వరకు మగ్గితే చాలండి. మూత పెట్టేస్తున్నామండి. ఒక 5 నిమిషాలు ఈలోపు మనం టిప్పు చెప్పుకుందాం. ఇది ఉడికేలోపు మనం ఒక టిప్పు చెప్పుకున్నామండి. టిప్ అంటే టిప్ అనుకోండి, లేకుంటే కొటేషన్ అనుకోండి. మేము యోగా క్లాస్కి అటెండ్ అవుతాం కదండి. యోగా క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక లాఫింగ్ టెక్నిక్ చెప్తారండి. అంటే నవ్వటం ఒక యోగం, నవ్వలేకపోవటం ఒక రోగం, నవ్వించటం ఒక భోగం అంటారండి. సో మనం ఏం చేయాలి? నవ్వండి. నవ్వటం ఖర్చు లేదు కదా. నవ్వకపోతేనే రేపు హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కూర ఉడికిపోయినండి. ఇంకా డిష్ అవుట్ చేసుకుందామా? టమాటా చూసారా చిక్కటి గ్రేవీతో ఎలా తయారైందో, గమ్మగమ్మలాడిపోతుందండి. రైస్, చపాతి, రోటీస్లోకి, రైస్ ఐటమ్స్లోకి బాగుంటుందండి. బగారా టమాటా రెడీ అయిపోయిందండి. గోంగూర కూడా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి. పుల్లపుల్లని గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. గుమ్మలాగే బగారా టమాటా రెడీ అయిపోయిందండి. రైస్, రాగి సంగటి, ఆల్ రోటీస్లోకి, రైస్ ఐటమ్స్లోకి బాగుంటుందండి. ఇంకా గారెలో కూడా సూపర్గా ఉంటుందండి. గోంగూర పచ్చడి రైస్, రాగి సంగటిలో బాగుంటుందండి. ఈరోజు వంట బగారా టమాటా గోంగూర పచ్చడి అండి. మీరు చేసుకోండి. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఐడియాస్ ఇవ్వండి, నాకు మీ యొక్క అడ్వైస్ కావాలండి. నాకు మరోసారి మీట్ అవుదామండి. థ్యాంక్ యూ ఆల్.